రామ్ చరణ్ గారిని ఒక బాలీవుడ్ దర్శకుడు కలిసి ఒక కథను నెరేట్ చేశారట. ఆ కథ 11వ శతాబ్దపు రాజుకి సంబంధించినటువంటి కథ. ఆ కథని 5 మిలియన్ కాపీ అమ్ముడుపోయాయి. దానికి రైటర్ అమీష్. ఆ రైటర్ రాసినటువంటి ఆ బుక్ ఎంత ఫేమస్ అంటే సాక్షాత్తు ఆ బాలీవుడ్ డైరెక్టరే కొనుక్కొని చదివి ఆ కథలో రామ్ చరణ్ గారిని ఇమాజిన్ చేసుకున్నారట. రామ్ చరణ్ గారిని ఆ బాలీవుడ్ దర్శకుడు కలిసిన తర్వాత ఆ కథను నెరేట్ చేసిన తర్వాత రామ్ చరణ్ గారు ఆ నెరేషన్ ఇచ్చినటువంటి విధానానికి ఆ కథకి ఫ్లాట్ అయిపోయి సినిమా కూడా సైన్ చేసేశారు అని సోషల్ మీడియాలో అయితే బాగా జోరుగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. ఆ రాజు ఎవరో కాదు, సుహేల్ దేవ్. అసలు ఎవరు ఆ సుహేల్ దేవ్ వివరాల్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తాలూకు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తాలూకు షూటింగ్ అనేది మార్చ్ ఎండింగ్ వరకు రామ్ చరణ్ తాలూకు పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఉన్నారు. మార్చ్ 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా శంకర్ గారు ఒక పవర్ఫుల్ టీజర్ ని వదలనున్నారు. దాంతో పాటుగా శంకర్ గారి సినిమా తర్వాత బుచ్చిబాబు గారి సినిమా కూడా వెంటనే ఒక 1 మంత్ గ్యాప్ లో షూటింగ్ స్టార్ట్ చేసేసి చకచక ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఒక 70% షూటింగ్ కంప్లీట్ చేసేటువంటి ప్లానింగ్స్ లో ఉన్నారు బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ గారు. మరి అదే బర్త్డే రోజు బుచ్చిబాబు గారి సినిమాకి సంబంధించినటువంటి రామ్ చరణ్ గారు లుక్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయనున్నారు అభిమానుల కోసం బుచ్చిబాబు గారు. సో 2 గిఫ్ట్స్ రామ్ చరణ్ గారి అభిమానుల తరపున ఇద్దరు డైరెక్టర్లు కూడా బర్త్డే రోజున రివీల్ చేయనున్నారు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ అయితే బాగా వైరల్ గా మారింది. 11వ శతాబ్దపు ఎవరికి తెలియని చరిత్ర మర్చిపోయినటువంటి రాజు ఎవరైనా ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు. ఆ రాజుల్లో ఒక పవర్ఫుల్ కింగ్, ద కింగ్ హూ సేవ్డ్ ఇండియా, మొట్టమొదటిగా ఇండియాని కాపాడినటువంటి రాజుగా, చరిత్రలో కనుమరుగైపోయినటువంటి ఒక రాజుగా ఉన్నటువంటి 11వ శతాబ్దపు శావస్త్రి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు సుహేల్ దేవ్. ఆ సుహేల్ దేవ్ బయోపిక్ ఆధారంగా చేసుకుని సంజయ్ లీలా భన్సాలి గారు ఏదైతే ఆయన రామ్ లీలా లాంటి సినిమా తీశారు, బాజీరావ్ మస్తాని లాంటి ఒక పీరియాడికల్ హిస్టారిక్ సినిమాలు తీశారు, ఆ దర్శకుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమాని అభిమానించే అభిమానులందరికీ కూడా సంజయ్ లీలా భన్సాలి గారి డైరెక్షన్ లో సినిమాలు మాక్సిమం అన్ని ఇష్టపడుతుంటారు. అటువంటి డైరెక్టర్ ఈ యొక్క బుక్ కొనుక్కొని చదివి ఆ సుహేల్ దేవ్ తాలూకు చరిత్రను రామ్ చరణ్ గారితో తీయాలని చెప్పేసి అప్రోచ్ అయ్యారట. రామ్ చరణ్ గారు కూడా బుచ్చిబాబు సానాతో తీయబోయేటువంటి చిత్రం తర్వాత ఈ రాజు ఎవరైతే ఉన్నారు సుహేల్ దేవ్ 11వ శతాబ్దం రాజు జిగ్నదేల్ అనేటువంటి రాజ్యం మీద ఉత్తర భారతదేశానికి దండయాత్రకు వచ్చినటువంటి ఆ యొక్క దళాన్ని కేవలం తక్కువ సైన్యంతో ఓడించి మొట్టమొదటిసారిగా ఇండియాని కాపాడినటువంటి మొదటి రాజుగా చరిత్రలోకి ఎక్కారు. ఎవరికి తెలియనటువంటి రాజు కథని రామ్ చరణ్ గారితో చేయనున్నారు భన్సాలి గారు. మరి ఈ న్యూస్ అఫీషియల్ గా భన్సాలి అండ్ రామ్ చరణ్ గారే ప్రకటించాలి.